ఈరోజు అండి సొరకాయ పులుసు చేశాను రైస్లోకి. ఈరోజు అండి సొరకాయతోటి పులుసు చేస్తున్నా అండి. ఇంగ్రీడియంట్స్ అండి వేపి పేస్ట్ చేయాలండి. సొరకాయ పులుసు కోసం అండి చింతపండు నానబెడుతున్నానండి. ఇంగ్రీడియంట్స్లో పేస్ట్ చేసే ముందండి ఇంట్లోనే మిర్చి పౌడర్ సాల్ట్ వేసి మిక్సీ పట్టాలండి. సొరకాయ అండి ఒక 80% ఉడకాలండి. ఉడికిన తర్వాత పేస్ట్ వేసి కలపాలండి. పేస్ట్ వేసిన తర్వాత చింతపులుసు వేసి కలపాలండి. చింతపులుసు అయిందండి. అందులో ధనియా పౌడర్ వేస్తున్నానండి. కొరియాండర్ కూడా వేసాను. వేసి కలపాలండి. సొరకాయ పులుసు అయిపోయిందండి.